చర్మ వ్యాధిలో అతి ప్రమాదకరమైనది, బాధాకరమైనటువంటిది సోరియాసిస్. కొన్ని సంవత్సరాల నుంచి బాధలు పడుతూ ఆ బాధ భరించలేక కొంతమంది సార్ ఈ నరకం అనుభవించలేక సూసైడ్ చేసుకుందాం అనిపిస్తుంది సార్. అవి అంత నరకం ఉంటుంది. ఇంటర్నల్ డోస్ ఇస్తేనే ఇమీడియట్ రిజల్ట్. మనకు అర్థమైందంటే హోమియోపతి డోస్ నోట్లో పడంగానే విత్ ఇన్ 24 hours లో దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు ప్రెసెంట్ మనతో ఉన్నారు ప్రముఖ హోమియోపతిక్ డాక్టర్ దండెపు బసవానందం గారు. ఆయన హోమియోపతి రంగంలో విశేష కృషి అందించారు. ఆయన కృషిని గుర్తించి ఆయనకి ఎన్నో అవార్డులు, రివార్డులతో సత్కరించారు. అందులో ఆయనకి డైనమిక్ హోమియోపతి స్టార్ అంటూ, అలాగే కృషికర్త అంటూ ఆయన్ని సత్కరించడం జరిగింది. అంతేకాదు సికింద్రాబాద్ నుంచి ఆయన ఎంపీగా కూడా పోటీ చేశారు. ఇంకా చెప్పాలంటే ఆయన తెలంగాణ హోమియోపతిక్ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన హోమియో రంగంలో అన్ని రోగాలకు కూడా ట్రీట్మెంట్ అందించడం జరిగింది. సో అయితే ఇప్పుడు మనం సోరియాసిస్ గురించి తెలుసుకుందాం. అసలు సోరియాసిస్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు హోమియోపతిలో, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఓకే, సోరియాసిస్ ఇది ఒకసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అని అంటారు. అసలు సోరియాసిస్ లక్షణాలు అనేవి అందరిలో ఒకేలా ఉంటాయా? మరి దానికి కొన్ని సంవత్సరాల నుంచి కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు, అప్పుడే వచ్చిన వాళ్ళు ఉంటారు. హోమియోపతిలో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు? మామూలుగా చర్మ వ్యాధిలో అతి ప్రమాదకరమైనది, బాధాకరమైనటువంటిది చర్మ వ్యాధులలో సోరియాసిస్. సోరియాసిస్ అంటేనే చాలా ప్రమాదం. అది ఎందుకంటే భయంకరంగా ఉంటుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. అసలు యాక్చువల్గా ఇతర వైద్య విధానంలో ఎన్ని మందులు ఇచ్చినా, ఎన్ని మీద ఎక్స్టర్నల్గా అప్లికేషన్ చేసినా తగ్గదు. కొన్ని సంవత్సరాల నుంచి బాధలు పడుతూ ఆ బాధ భరించలేక కొంతమంది నా దగ్గరికి వచ్చి బాధపడేవాళ్ళు. సార్ ఈ నరకం అనుభవించలేక సూసైడ్ చేసుకుందాం అనిపిస్తుంది సార్. అంటే ఎంత బాధ ఉంటే వాళ్ళు సూసైడ్ చేసుకుందాం అనిపిస్తుంది. అవి అంత నరకం ఉంటుంది. అంటే ఎలాంటి ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళు? మామూలుగా చర్మం మీద అంతా కూడా పొలుసుల్లాగా పొట్టు పొట్టు, ఈ చర్మం ఎపిడర్మిస్ అనేది అంతా కూడా డ్రై అయిపోయి పొట్టులాగా రాలుతూ ఉంటుంది. వాళ్ళకు మొట్టమొదటిగా మానసికంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. ఎక్కడికి పోలేరు, ఎవరు ముందుకు పోలేరు. ఆ పొట్టు రాలుతున్న కొద్దీ బాధపడతా ఉంటారు. అలాంటి ఇచ్చింగ్ ఉంటుంది. మళ్ళా ఎక్కడ కూర్చున్నా గోకాలి గోకాలి అనిపిస్తుంది, బయటకు పోలేరు. రాత్రి వాళ్ళు గోకుడే ఉంటుంది. వాళ్ళు పడుకున్న దగ్గర లేచినాక వాళ్ళు చెప్తారు ఇంత పొట్టు రాలింది సార్ అంటారు. అయ్యో, అలాంటి సమస్య ఇచ్చింగ్, డ్రైనెస్, పొట్టు రాలుడు, ఇక నిద్ర ఉండదు, నిద్ర పోరిగా వాళ్ళు కంటిన్యూస్గా దురద గోకుడే, ఎంత పెట్టినా ఏం పెట్టినా తగ్గదు సార్ అంటారు. అలాంటి బాధితులను కొన్ని వేల మందిని తక్కువ చేసిన 20-25 years నుంచి కూడా తక్కువ కాకుండా బాధపడే వాళ్ళకు కూడా హోమియోపతి ద్వారా వితిన్ 24 hours మార్పు. ఎలాంటి అప్లికేషన్ మీద ఆయింట్మెంట్లు పెట్టకుండా ఇంటర్నల్ డోస్ ఇస్తేనే ఇమీడియట్ రిజల్ట్. మరి హోమియోపతి అద్భుతం, అంతటి అద్భుతమైన వైద్య విధానం ఉన్నది. ప్రజలకు కంప్లీట్ గా క్యూర్ అయిన కేసెస్ ఉన్నాయా మీ దగ్గర? చాలా వేలు. నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, డాక్టర్ బసవానందం అని ఓపెన్ చేస్తే మీకు ఆ ఛానల్ వస్తుంది. అందులో సక్సెస్ అయిన వాళ్ళందరినీ కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ స్టేజ్ లో వచ్చినా తగ్గిస్తారా? ఏ స్టేజ్ కాదు, 20 ఏళ్ళ నుంచి అంటే ఎన్నో స్టేజ్ దాటినట్టు కదా. 20 ఏళ్ల నుండి ఉన్న వాళ్ళకి, నుంచి నరకం వాళ్ళకి కూడా తగ్గిపోయింది. ఓకే, అలాంటి కేసులన్నీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నది, తగ్గినాక ఎలాంటి ఫీలింగ్ ఉన్నది, ఎంత ఆనందపడుతున్నారు. నేను అసలు బతకొద్దు అనుకున్నా సార్, నేను బతికినా అంత నీ పుణ్యం అంటారు. తగ్గిపోయినాక వాళ్ళకంటే తగ్గిపోతే వాళ్ళకి మొత్తం ఇట్లా స్కిన్ పైన అది అవుతూ ఉంటది, పుళ్ళలాగా అట్లా అవుతాయి కదా, అదంతా పోతుందా? క్లీన్ అయిపోతుంది. హెల్దీ స్కిన్ వచ్చినప్పుడే ఫైనల్ డోస్ ఇస్తా. వాడినాక వితిన్ 2-3 months లోపలనే పొలుసులు పోతాయి, మరకల్లాగా ఉంటాయి. ఆ మరక పోయేదా కొంతమంది ఎట్లుంటారంటే ఇంకేం వాడాలి, పోయింది కదా మరకలు పెట్టుకొని కొంతమంది మళ్ళీ డిస్కంటిన్యూ చేస్తారు, మందులోకి రారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ అది బయట పడుతుంది. ఎందుకంటే దాని ఇంటర్నల్ గా అట్లాగే ఉంటది కదా, దాని కాన్స్టిట్యూషన్ మళ్ళీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అట్లా పొలుసులన్నీ పోయి చర్మం మీద ఉండే ఏర్పడ్డ నల్ల మచ్చలు కూడా పోయి హెల్దీ స్కిన్, ఎవరి కలర్ వాళ్ళకి వచ్చి హెల్దీ స్కిన్ అయినప్పుడే నేను ఫైనల్ డోస్ ఇస్తే అప్పుడు వాళ్ళు
మళ్ళీ రాకుండా ఉన్నారు చాలామంది. అంటే ఫైనల్ డోస్ అంటే అంటే ఎర్లీ స్టేజ్ ఫస్ట్ కొన్ని మంత్స్ ఒక మెడిసిన్. కాంప్లిమెంటరీ అంటారు హోమియోపతిలో. కొన్ని మెడిసిన్స్ యాక్షన్ అయిన తర్వాత దానికి కాంప్లిమెంటరీ డోస్ ఇస్తే అది కంప్లీట్గా ఇంటర్నల్గా ఏది లేకుండా క్లీన్ చేసేస్తుంది స్కిన్. ఒకసారి క్యూర్ అయిపోయినాక మళ్ళీ ఇన్ ఫ్యూచర్లో ఏం రాదా? ఫ్యూచర్ లాంటి ఇప్పుడు చెప్పాను కదా, డిస్కంటిన్యూ చేసి మరకలం పెట్టుకొని మళ్ళీ డిస్కంటిన్యూ చేస్తే అది దాని రూట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వస్తుంది. ఎవరైతే నేను ఫైనల్ డోస్ వరకు ఇచ్చిన వాడిన ఉన్నారో వాళ్ళకి మళ్ళీ రాలే. ఓకే. మరి ఎంత అద్భుతమైన వైద్య విధానం. డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారు హోమియోపతి వైద్య పితామహుడు. 1796 సంవత్సరంలో జర్మనీలో అలోపతిలో ఎండి డాక్టర్ అయి ఉండి, అలోపతి వైద్యంలో ఒక ప్రొఫెసర్, డాక్టర్లను తయారు చేసే ప్రొఫెసర్ అయి ఉండి ఆయనకే విరక్తి వచ్చింది హోమియోపతి అలోపతి వైద్యం పట్ల. ఇది ఏంది, మీద ఎన్ని ఆయింట్మెంట్లు పెట్టినా ఎన్ని లోషన్లు పెట్టినా వ్యాధులు తగ్గుతలేవు. మీద కట్ చేస్తున్నాం కానీ లోపల రూట్ అట్లే ఉంటుంది. కలుపు మొక్కలు ఎట్లుంటాయమ్మా, కలుపు మొక్కలు పొలంలో లేచినప్పుడు దాని మీద కట్ చేస్తే పోతుందా? పోదు. రూట్ వేర్లు తీసేయాలి. ఆ విధంగా వేర్లతో కలుపు మొక్కలు వీకితే ఏ విధంగా పంట ఆరోగ్యంగా తయారవుతుందో మనిషికి ఈ వ్యాధులను కూడా రూట్ కాజ్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయాలని చెప్పి డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారు ఎన్నో కళలు కానీ ఈ వైద్య సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. ఇది సింగిల్ డోస్ నోట్లు వేస్తే ఇమ్మీడియట్గా కరెంట్ లాగా పాస్ అవుతుంది బాడీకి. ఈ వైద్యం పట్ల ప్రజలకు చెప్పేవాళ్ళు లేక, దీని రిజల్ట్ చూపించి చైతన్యం చేసేటోళ్ళు లేక ఈ వైద్య పట్ల కొంతమంది అసూయ జలసితో ఈ వైద్యం మంచిదే, ఇది పైకి వస్తే మనం బతకలేమని తెలిసిన వాళ్ళు దీన్ని తొక్కేసుకుంటూ వచ్చి యాక్చువల్లీ హోమియోపతి అంటే చాలా స్లోగా పనిచేస్తుంది అని అంటారు కదా, మీరేమో ఇంత ఫాస్ట్గా 20 సంవత్సరాల నుంచి వచ్చిన సోరియాసిస్ని కూడా 3 నెలలు తగ్గిస్తానంటున్నారు. డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారు ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లో ఆయన 294 ఎఫారిజమ్స్ రాసిండు, సూత్రాలు. అందులో రెండో ఎఫారిజము హోమియోపతి స్లో అని రాయలేదు. ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ and permanent restoration of health. Her annihilation of disease in its whole extent in the shortest, most reliable and most harmless way. తక్కువ ఖర్చులో సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వతంగా నివారణ చేయాలి. ఏ విధంగా? ర్యాపిడ్ యాక్షన్ అన్నాడు. మరి నేను మెడిసిన్ చేస్తున్నప్పుడు నాకు ఇదే డౌట్ వస్తుండే, ఆయన ఫిలాసఫీ చదివితే ఈయన ర్యాపిడ్ అంటున్నాడు. పబ్లిక్లోనేమో హోమియోపతి మెల్లగా పని చేస్తే గోళీలు కదా, తెలియ గోళీలు కదా అంటారు. ఇది ఎందుకు ఇట్లా వచ్చింది పబ్లిక్లో అనేది డౌట్ వస్తుండే. ఆయన సిద్ధాంతాలు ఏమో ఇట్లున్నాయి, పబ్లిక్లో స్లో అని ఎందుకు అంటున్నారు అనేది దానికోసం నేను బాగా డెప్త్లో హోమియోపతి సిద్ధాంతాలు డెప్త్లో చదివి దాని ప్రయోగాలు చేయడం వల్ల మనకు అర్థమైందంటే హోమియోపతి డోసు నోట్లో పడంగానే విత్ ఇన్ 24 అవర్స్లో దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. 24 అవర్స్ నేను చెప్పి కొంతమంది 1-2 అవర్స్కే చెప్పిన ఉన్నారు, అరే నాకు బాగా ఫీలింగ్ అవుతున్నా అని చెప్తారు. అంటే ఇమ్యూనిటీ పెంచుతుందా? మ్యాక్సిమంగా 24 అవర్స్ అనకుండా ఒక్కొక్కరు బాడీ ఒక రకంగా ఉంటుంది కదా ఇమ్యూనిటీ సిస్టమ్. అట్లా ఒక 1 వీక్ నేను ఏ వ్యాధులు వచ్చినా నేను ఇచ్చిన మందు 1 వీక్లో మార్పులు అనిపిస్తే నీది కరెక్ట్ మందు, ఏమి మార్పు లేదంటే కరెక్ట్ మందు కాదు, కరెక్ట్ డాక్టర్ కాదు, డాక్టర్ మార్చుకో అని చెప్తా. అట్లా చెప్పడం వల్ల ప్రజల చైతన్యం వచ్చింది. హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ అని ఇప్పుడు పబ్లిక్ చెప్పేటట్టు అయ్యారు. ఇప్పుడు నా పేషెంట్లే చెప్తారు నా వీడియోలలో, హోమియోపతి స్లో నామంటే లేదు సార్ ర్యాపిడ్ యాక్షన్ అంటారు. మరి పబ్లిక్ లో ఆ విధంగా చైతన్యం తీసుకురావాల్సిన ధర్మం ఎవరిది? డాక్టర్లది. హోమియోపతి డాక్టర్లు ప్రభుత్వాలది. ప్రభుత్వాలు నిమ్మకు నీరెక్కినట్టు ఈ తొక్కి పెట్టడం వల్ల ఎవరికి నష్టం అవుతుంది? ఇట్లాంటి వ్యాధిగ్రస్తులకి, మధ్యతరగతి జనాలకు నష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏ జబ్బు వచ్చినా హాస్పిటల్ పోయి లక్షల రూపాయలు ఇల్లు వాకిలు అమ్ముకొని పెట్టుకొని బాధలు పడుతున్నారు. ఇవాళ ఇప్పుడు ఒక పేషెంట్ బ్లడ్ క్యాన్సర్కి వెళ్ళి పేదోళ్ళు మధ్యతరగతి కానీ అధ్వానంగా ఉన్నారు. చిన్న పిల్లగానికి 4 ఏళ్ల పిల్లగానికి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పిరట. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో లక్షలు పెట్టి అలసిపోయి ఇక వాళ్ళకు ఓపిక లేక పిల్లవానికి ట్రీట్మెంట్ కీమోథెరపీ రేడియోథెరపీ అంటే బయట వార్డులో ఎంతమంది పిల్లలకైతే ట్రీట్మెంట్ చేసిరో ఆ పిల్లలను చూస్తే వీళ్ళకి భయం పుట్టుకొచ్చిందట తల్లిదండ్రులకు. అమ్మో వాళ్ళ కీమోథెరపీ రేడియోథెరపీ చేస్తే పిల్లగాని ఎంటికలన్నీ ఉడిపోయి వాడు దయ్యంలాగా తయారయ్యాడు,
రేపు వీడు ఎట్లయితేనేమో అని చెప్పి భయానికి కొద్దిసార్లు మాకు డిశ్చార్జ్ చేయండి, సచిన మాకు నమ్మకం చంపుకుంటాం అని చెప్పి బయటకు వచ్చేసి నా దగ్గరకు వచ్చి ఇలా చూసి వాళ్ళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన. దాని ఎఫెక్ట్ రిజల్ట్ చూపిస్తా అని చెప్పిన. గతంలో బ్లడ్ క్యాన్సర్ కేసులు చాలా తక్కువ చేసిన కేసులు నా యూట్యూబ్ ఛానల్లో పెట్టినా. బిఫోర్ ఆఫ్టర్ అనేది చూస్తే తెలిసిపోతుంది కదా, ఎందుకంటే ఇందులో ఒక మాయా ఉంది. గోళీలు చూస్తే చిన్నగా ఉన్నాయి, తీపి గుళికలు, ఇలా మందు ఇంత పని చేస్తుందా అంటారు. అంతటి మైక్రో శక్తి హోమియోపతిలో పెట్టిండు హనుమాన్ గారు. హోమియోపతి కూడా అడ్వాన్స్డ్ సైన్స్. 250 ఏళ్ల కిందనే ఈ యొక్క వైద్య విధానాన్ని ఈ విధంగా కనిపెట్టిండు మైక్రో లెవెల్లో. ఆ మాస్ మందులు మింగడం వల్ల ఇతర వైద్యంలో అలోపతి కానీ అవి మింగడం వల్ల మనకు పొట్టలో కరిగి పొట్టలో ఉన్నటువంటి స్టమక్ అంతా కూడా ఆ మందుల పవర్కు ఇన్ఫ్లమేషన్ వచ్చి మొత్తం చెడి గ్యాస్ట్రైటిస్ వస్తుంది. పేగులన్నీ చెడుతున్నాయి, లోపల చిన్న పేగులు పెద్ద పేగులు అన్ని చెడి పొట్ట ఉబ్బరాలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు సోరియాసిస్ గురించి తెలియజేసినందుకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.